వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవానికి డిఎస్సిలో అక్రమాలు జరిగాయా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? సో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఫస్ట్ మాటలోనే అడ్డంగా దొరికిపోయాడని చెప్పి చెప్పుకోవాలి. నవీన్ కుమార్ గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి నవీన్ కుమార్ అనే అతను ఏదైతే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన అవుట్ సోర్సింగ్ లో పనిచేసేవాడు. అయితే గవర్నమెంట్ బోర్డు ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి దాంట్లో అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి నవీన్ కుమార్ కి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది నిజంగా అందరూ మెచ్చుకోవాల్సిందే. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సందర్భంలో ఆయనకి మెరిట్లో మంచి పోస్ట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అయితే వాస్తవానికి డిఎస్సి జగన్మోహన్ రెడ్డి కండక్ట్ చేసుంటే దాంట్లో ఉన్నటువంటి రూల్స్ గురించి ఆయనకు తెలిసి ఉండేది. కానీ పాపం ఆయన గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు డిఎస్సి కండక్ట్ చేయలేదు కాబట్టి ఆయనకు రూల్స్ తెలియవు పాపం. సో రూల్స్ తెలియవు కదా, నిజంగానే తెలియక ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అందరూ కూడా పాపం అని చెప్పి తలవచ్చు. కానీ డిఎస్సికి సంబంధించి ఏవైతే కోన శశిధర్ కావచ్చు ఇలాంటి వారందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు 10 సార్లు ఇప్పటికే అందరికీ కూడా అవగాహన కలిగేలాగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. ఒక్కొక్కరు హాల్ టికెట్ తీసుకొని వీరికి ఎందుకని ఉద్యోగాలు వచ్చాయి, వీరికి ఎందుకని రాలేదని చెప్పారు. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి గురించే మాట్లాడదాం. నవీన్ కుమార్కి ఎందుకని స్టేట్ ఫస్ట్ వచ్చినా సరే డిఎస్సిలో ఆయనకి ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఉన్న రూల్స్ ఏంటి? నవీన్ కుమార్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నాడు కాబట్టి తన ఎగ్జామ్ రాసే ముందు ఏం చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి ఏదైతే బోర్డు ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించిన బోర్డు మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తే, కానీ తను ఎగ్జామ్ రాయడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నవీన్ కుమార్ ఎగ్జామ్ రాయాలి. కానీ నవీన్ కుమార్ ఏం చేశాడు? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే ఎగ్జామ్ రాసేసాడు. అంటే గవర్నమెంట్కి చెప్పకుండా, అంటే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, కానీ చెప్పకుండా తన ఎగ్జామ్ రాయడం అనేది తప్పు. అయితే డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సంతోషంలో ఉంటూనే మళ్ళీ తనకి రూల్స్ అన్నీ తెలుసు కాబట్టి, నవీన్ కుమార్కి రూల్స్ అన్నీ తెలుసు కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న ఎగ్జామ్ రాసేసాను కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిపోతుందో అని చెప్పేసి తను కాల్ చేశారు. దాదాపు 36 సార్లు డిఎస్సి నుంచి తనకు కాల్ వెళ్ళింది. ఏమని? మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పి. కానీ నవీన్ కుమార్కి తెలుసు కదా తను సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదు, నో అబ్జెక్షన్ ఆర్డర్ అని చెప్పి. కాబట్టి ఏమైపోయింది, తను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా తను ఏం చేశాడు, కోర్టు నుంచి ఏదన్నా సరే ఉపశమనం లభిస్తుందేమో, లేదా అంటే డిఎస్సికి సంబంధించి వాళ్ళు ఏమన్నా కొంత పరిగణలు తీసుకొని సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, సో నో అబ్జెక్షన్ తీసుకోకుండా మీరు కొంత అలౌ చేయండి అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వారి సపోర్ట్ కూడా తీసుకొని తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పింది చాలా క్లియర్గా, వాళ్ళు ఏదైతే డిఎస్సికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఖచ్చితంగా ఉంది. ఏంటి అంటే ఎవరైనా అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళు ఎగ్జామ్ రాస్తానికి వీలు లేదు. అలా రాస్తే వారు ఖచ్చితంగా ఏదైతే ఎన్ఓసి తీసుకొని ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు, ఎన్ఓసి తీసుకోకుండా ఉంటే మటుకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మనం ఎలౌ చెయ్యము అని చెప్పేసి రాశారు. అయినా సరే అప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు నవీన్ కుమార్. సో దాంతో కోర్టు కూడా ఏం చెప్పింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి తను పోకపోవడం ప్లస్ అదేవిధంగా నో అబ్జెక్షన్ ఆర్డర్ లేకపోవడంతో తనకు ఉద్యోగం రాదని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఇదంతా తీసి పక్కన పెడదాం. అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారండి ఇదే నవీన్ కుమార్ గురించి. ఒకసారి చూస్తే నవీన్ కుమార్ డిఎస్సికి సంబంధించి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నాడు, పేపర్ లీక్ అయింది అన్న మాట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఈ పేపర్ లీక్ చేసింది కూడా నవీన్ కుమార్ అని మాట్లాడాడు. అంటే నవీన్ కుమార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోలా చూస్తున్నాడా, విలన్లా చూస్తున్నాడంటే ఖచ్చితంగా విలన్గా చేసేసాడు. నవీన్ కుమార్ ఒక పెద్ద దొంగ అని చెప్పేసి మాట్లాడాడు. నవీన్ కుమార్ డిఎస్సికి సంబంధించిన పేపర్ లీక్ చేసిందే నవీన్ కుమార్ అని చెప్పేసి అన్నాడు. డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ర్యాంక్ నవీన్ కుమార్కి ఎలా వస్తుంది? ఖచ్చితంగా వచ్చింది అంటే దానికి కారణం తను పేపర్ లీక్ చేశాడు, పేపర్ అంతా తను చదివేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా నవీన్ కుమార్ అనేది ఒక దొంగ అని చెప్పేసి ముద్ర చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అయితే ఇప్పుడు అన్ని రకాలైనటువంటి డిఎస్సికి సంబంధించి అక్రమాలు ఏదైనా జరిగాయా, లేదా కింది స్థాయికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే లంచాలు తీసుకొని ఏదైనా సరే ఏదైనా చేశారా, లేదా స్పోర్ట్స్ కోటాలు ఇంకేమైనా జరిగాయా అని చెప్పేసి పూర్తిగా జల్లెడ పెట్టాడు. జల్లెడ పెట్టినటువంటి సందర్భంలో ఎక్కడ ఇసుకంతా కూడా తప్పు కనిపించడం లేదు. సో మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ నవీన్ కుమార్ దగ్గరికి వచ్చాడు. స్పోర్ట్స్ కోటా గురించి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారితో మాట్లాడించాడు. ఏమని మాట్లాడించాడు ఏంటి అంటే, స్పోర్ట్స్ కోటా మొత్తం అంతా కమ్మార్కి ఇచ్చారని చెప్పారు. కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు, కాపులకు 16, రెడ్లకు 10, కమ్మవారికి 9 మాత్రమే వచ్చాయని చెప్పేసి విత్ అనాలిసిస్తో పాటు బయటపడడంతో నోరు మూసేసుకున్నారు. ఇక ఏం మాట్లాడడం లేదు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? గతంలో కూడా నవీన్ కుమార్ గురించి మాట్లాడాడు కదా, మళ్ళీ పదే ఒకే వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒకటే ఒక రీజన్. నిన్న అసెంబ్లీలో ఏపీపీఎస్సికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఏం జరిగిందనేది పూర్తిగా ఛార్జ్షీట్లు ఉన్నదంతా కూడా బయటపెట్టేశారు. ఆయన బయటపెట్టిన నిజాలు ఏంటి అంటే, ఏదైతే గ్రూప్ 1 ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించి దాదాపు 1,15,000 మంది రాస్తే దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. దాదాపు 165 పేపర్ షీట్లు తీసుకుంటే దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళ నుంచి కొంతమంది, నార్మల్గా కొంతమంది, బిలో మెరిట్ కొంతమంది, అందరినీ తీసుకొని ఒకసారి వెరిఫికేషన్ చేస్తే దాంట్లో ఓన్లీ 165 షీట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ షీట్లు సంబంధించి వాళ్ళు వెరిఫై చేస్తే అది కూడా ఎలా, దీనికి సంబంధించి ఆ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వలేదో, అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే రాశారో మేము రాసినటువంటి వారికి మా మెరిట్లు అనేది మాకు కనిపించడం లేదు, కరెక్షన్స్లో ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి అభ్యర్థులే వెళ్ళారు. కానీ డిఎస్సిలో ఒక్క అభ్యర్థి కూడా వెళ్ళలేదు, ఒక్క అభ్యర్థి కూడా కేసు పెట్టలేదు. కానీ వైసీపీ వాళ్ళు డిఎస్సి జరగకుండా ఉండడానికి దాదాపు 240 కేసులు పెట్టారు. అయితే పర్వతనేని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన కోర్టులో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక పిల్లేయడం, దాన్ని ఆధారాలు ఉన్నాయంటే సరే సారీ అండి ఆధారాలు తీసుకొని మళ్ళీ వస్తా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఆధారాలతో తీసుకొచ్చేస్తానని చెప్పి మళ్ళీ వేయడం, మళ్ళీ పిల్ అనేది చాలా పవిత్రమైంది, అలా మీ కక్షపూరిత రాజకీయాలకు వాడొద్దని చెప్పి కోర్టు చెప్పడం, మళ్ళీ కొట్టేయడం. సో ఇలా 2 సార్లు ఆయన బయటకు రావడం జరిగింది వైసీపీ నుంచి. అయితే ఇన్నిసార్లు మొట్టికాయలు, ఒకసారి పర్వతనేని చంద్రశేఖర్కి, ఇంకోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేరుగా మొట్టికాయలు వేసినా సరే ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే వాస్తవానికి మరి నిజంగా నవీన్ కుమార్ గురించే మాట్లాడాలంటే అసెంబ్లీకి రావచ్చుగా. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, మీరు అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి కౌన్సిల్లో కూడా మాట్లాడొచ్చు కదా అంటున్నారు. ఎందుకు మీకు అసెంబ్లీలో మాట్లాడుతూ మీకు వినిపించలేదా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే వైసీపీకి సంబంధించి ఎవరికి చెవులు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో మీకు వినపడవా? అసెంబ్లీలో జరిగిందేగా కౌన్సిల్లో కూడా జరిగేది. కౌన్సిల్లో మాట్లాడితే మీరు ఏం చేస్తారు? సో దీని గురించి ఇప్పుడు ఏపీలో మొత్తం అంతా చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏపీపీఎస్సీలో ఏం జరిగిందనేది రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా ఏం జరిగిందో చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలన్నీ బయటపడ్డాయి కాబట్టి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత బరితెగించాడని తెలిసిపోయింది కాబట్టి, పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి గతం నుంచి కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంట జగన్మోహన్ రెడ్డి. అనవసరంగా మీరు డిఎస్సి గురించి గెలక్కండి, గెలికితే ఏపీపీఎస్సికి సంబంధించి మనం ఏమేం చేసామో పూర్తిగా వాళ్ళు బయట పెడతారని చెప్పేసి అన్నా సరే, తన రాజకీయ కోసం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. నిన్న ఏపీపీఎస్సికి సంబంధించి జరిగిన అక్రమాలన్నీ బయటపెట్టడం, కరెక్షన్సే 3 సార్లు జరిగాయని చెప్పడం, ఆ కరెక్షన్స్ సంబంధించి కూడా హాయ్లాండ్లో ఏదైతే ఉందో హాయ్లాండ్లో దాదాపు 84 రోజుల పాటు అక్కడ కరెక్షన్స్ జరిగాయని, దానికి ఓన్లీ హాయ్లాండ్కి సంబంధించి 20 లక్షల రూపాయలు కట్టారని చెప్పి, కరెక్షన్స్ చేసింది కూడా ఎవరు, దాదాపు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇంట్లో వంట మనుషులు, కాఫీ పెట్టేవాళ్ళు, బండలు తుడిచేవాళ్ళు, ప్రతి ఒక్కరితో కరెక్షన్స్ చేయించారని, దాంట్లో అభ్యర్థులు కూడా కొంతమంది అభ్యర్థులు ఎవరైతేనో వారి పేపర్లు వారే కరెక్షన్ చేసుకున్నారన్నట్టుగా నేను అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇంత దారుణంగా కరెక్షన్స్ ఎప్పుడన్నా చూశారండి? అదే నిన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పనులు ఇవి అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఏమో వెళ్ళలేరు. అసెంబ్లీలో జరిగినటువంటి దానికి ఏదో ఒక రకం కౌంటర్ ఇవ్వాలి, కానీ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడేదానికి ఎక్కడ రికార్డింగ్స్ ఉండవు.
అదిగాక ఆయన దగ్గర ఉండేటువంటి ప్రెస్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కంప్లీట్గా పేటీఎం బ్యాచ్. ఆయన ఏ క్వశ్చన్ అడగమంటే అది అడుగుతారు, లేదంటే మనకు అది అడగరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన జర్నలిస్టులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సార్ 2019-24 దాకా మీరు ఎందుకని ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు, ఇప్పుడు పెట్టిన డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఉన్న టీచర్స్ అందరినీ కూడా వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బతీసినట్టే కదా అని అడుగుతారు కదా. కానీ అట్లా ఎవరన్నా అడుగుతున్నారా? సరే, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి కరెక్షన్స్లో దాదాపు 3 సార్లు జరిగాయంట. ఆ యొక్క ఓఎంఆర్ షీట్ పైన వైట్నర్ కావచ్చు, ఒకే పేపర్లో 2 నుంచి 3 ఇంకు మార్కులు కావచ్చు, అదేవిధంగా ఓఎంఆర్ షీట్లే డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టారని ఇవన్నీ కూడా వచ్చాయి కదా. మరి దీనికి మీరు బాధ్యత వహిస్తున్నారని చెప్పి అడుగుతారా ఈ యొక్క జర్నలిస్టులు? ఎవరు అడగరు కదా. అంటే ఏమీ లేదు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి కౌంటర్ ఇస్తానికి అసెంబ్లీలోకి వెళ్ళేంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మాట్లాడాలి కాబట్టి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడేదానికి ఏమన్నా సరే ఒక హక్కు ఉంటుందా? ఇంట్లో కూర్చొని మాట్లాడేదానికి ఏమన్నా సరే వాల్యూ ఉంటుందా అంటే ఎక్కడా వాల్యూ లేదు. సో అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవీన్ కుమార్ గురించి మాట్లాడుతుంటే దీన్ని చాలా స్పష్టంగా ఆయన ప్లే చేసినటువంటి ఒక వీడియోస్ ఏవైతే ఉన్నాయో అటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా చాలా నీచంగా అసభ్యంగా అబ్బా కొడుకులు అని మాట్లాడుతున్నారు. ఇద్దరు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నవీన్ కుమార్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ తను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో అప్పటికి మేము ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన 36 సార్లకి, అంటే ఫోన్ కాల్స్ 36 సార్లు చేస్తే 36 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత తను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఏదైతే డిఎస్సిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100% ఏదైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సరే తీసుకోకపోయినా సరే అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాడంటే వెళ్ళదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఇంకెందుకని తన్ని తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే భాషలోనే చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ నుంచి బీఫామ్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. బీఫామ్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తను ఒక వ్యక్తికి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చాడు. బీఫామ్ తీసుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఎలక్షన్స్లో తను ఖచ్చితంగా తను పోటీ పడాలి. అంటే నామినేషన్ వేశాడని చెప్పేసి తను ఎమ్మెల్యే చేసేస్తారా? అది కాదు కదా. నామినేషన్ వేస్తాడు, బీఫామ్ తీసుకున్నాడు కాబట్టి నామినేషన్ వేసేస్తాడు. కానీ ఎలక్షన్స్లో నిల్చోకుండా పారిపోతే ఏమంటారు? తనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారా? సో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే భాషలో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చినా, పలాని వ్యక్తి బీఫామ్ తీసుకొని నామినేషన్ వేసినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ కరెక్ట్గా ఎలక్షన్స్ రోజు కావచ్చు ఆ టైంలో తను నించోకుండా పారిపోతే తను ఎందుకని ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు? ఎందుకని ఎమ్మెల్యేని చేస్తారు? బీఫామ్ ఇచ్చాము, తను వెళ్ళిపోయి నామినేషన్ వేసాడు కాబట్టి ఎమ్మెల్యేని చేశాడంటే ఇంకేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇలా ఉన్నాయి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నాడు. రాబోతున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అట్లా అని చెప్పి వెనక్కి తిరిగితే మొత్తం అన్నీ కూడా పూర్తిగా యునానిమస్గా కొట్టేస్తారు కాబట్టి సో ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఇది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో అర్థాలు ఉన్నాయా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నవీన్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏపీపీఎస్సీ గురించి అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. సో మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.